భోజనం చేసిన వెంటనే మల విసర్జన చేస్తారు. ఒక్కోసారి ఇలా జరిగితే పర్వాలేదు, కానీ తరచూ జరిగితే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతిరోజు ఇలా జరుగుతుంటే మాత్రం దానిని గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అని అర్థం చేసుకోవాలి. ఈ సమస్య ఉన్న వారిలో తిన్న వెంటనే జరిగే సహజమైన ప్రతిచర్య. వైద్యుల అభిప్రాయం ప్రకారం తిన్న వెంటనే బాత్రూంకి వెళ్లాలని అనిపిస్తే మీ జీర్ణక్రియ చాలా వేగంగా ఉందని అర్థం కాదు. అంటే అది మీ శరీరం నుంచి వచ్చే సహజ ప్రతిస్పందన. తరచుగా మల విసర్జన చేయడం అంటే మీరు సాధారణంగా చేసే దానికంటే ఎక్కువసార్లు మల విసర్జన చేస్తున్నారని అర్థం. మీరు ప్రతిరోజు మల విసర్జన చేసే విధానంలో అకస్మాత్తుగా తేడాను గమనించినట్లయితే మీ ప్రేగుల్లో ఏదో మార్పు వచ్చిందని అర్థం చేసుకోవాలి. తరచుగా మల విసర్జన జరగడానికి అతిసారం లేదా మలబద్ధకం మాత్రమే కారణం కాదు. ఇది ఇతర సమస్యల వల్ల కూడా జరగవచ్చు. రోజుకు 1 నుండి 3 సార్లు మల విసర్జన చేయడం సాధారణం. జీర్ణక్రియ వేగం కూడా ప్రతి వ్యక్తి శరీర రకాన్ని బట్టి మారుతుంది. మీ ప్రేగు ఆరోగ్యం, కార్యకలాపాల స్థాయిలు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, మందులు, ఓవర్ ది కౌంటర్ సప్లిమెంట్లు వంటి కారణాల వల్ల తరచుగా ఇలా సంభవించవచ్చు. ఈ సమస్య మళ్లీ వస్తే వైద్యుడిని సంప్రదించడం మంచిది. నిజానికి గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అనేది ఒక శారీరక రిఫ్లెక్స్. ఇది భోజనం తిన్న వెంటనే మీ దిగువ జీర్ణశయాంతర ప్రేగుల్లో కదలికను ప్రేరేపిస్తుంది. దీనిని ఒక వ్యాధిగా పరిగణించినప్పటికీ మీ శరీరం ఎక్కువ ఆహారం తీసుకోవడానికి స్థలం కల్పించడంలో సహాయపడే సాధారణ ప్రతిస్పందన. నిపుణుల అభిప్రాయం ప్రకారం గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ పెద్దల్లో కడుపు తిమ్మిరి, నొప్పి, తీవ్రమైన విరోచనాలు వంటి లక్షణాలను కలిగిస్తుంది. ఇలాంటి వారికి ఆహారం కడుపులోకి ప్రవేశించగానే మీ శరీరం కొన్ని హార్మోన్లను విడుదల చేస్తుంది. అందుకే ఈ లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ కు కారణాలు ఇవే: ఐబిఎస్ వంటి కొన్ని జీర్ణ సమస్యలు, ఆందోళన, ఉదర కుహర వ్యాధి, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం, ఆహార అలర్జీలు, తాపజనక ప్రేగు వ్యాధి, కృత్రిమ తీపి పదార్థాలు, ఇతర విరోచనాలకు కారణమయ్యే మందుల అధిక వినియోగం, ఆహారం ద్వారా వచ్చే బ్యాక్టీరియా, పరాన్నజీవులు, వైరల్ ఇన్ఫెక్షన్ వంటి కారణాల వల్ల ఇలా జరుగుతుంది.